యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నేను డైలీ ఫ్రీ బస్లో ట్రావెల్ చేస్తున్నాను సార్. నేను అరౌండ్ 3,500 to 4,000 వరకు నేను సేవింగ్స్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన చంద్రబాబు గారి మీటింగ్లో ఎంఐ మాట్లాడిన మాటలు పట్టుకుని వైసీపీ పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తుంది. వరద కళ్యాణి గారు కూడా మాట్లాడడానికి వచ్చేసారు. ఒక్కసారి ఆవిడ మాటలు వినండి. హైదరాబాద్ నుంచి వైజాగ్కి ఫ్రీ బస్ కోసం వచ్చేసారంట. వీళ్ళు స్కిట్లో ఎలా అడ్డంగా దొరికిపోయారు అంటే, మరి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఈ ఫ్రీ బస్ అనేది ఇక్కడ కాదు, దీనికంటే ముందే తెలంగాణలో ఫ్రీ బస్ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళది కోడి బుర్ర అనేది ఇందుకే. తెలంగాణలో ఫ్రీ బస్ ఉన్నది తెలంగాణ మహిళలకి, అక్కడ తెలంగాణ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకే. మరి విజయనగరం చెందిన అమ్మాయికి తెలంగాణలో ఫ్రీ బస్ ఎలా వర్తిస్తుందో నాకైతే అర్థం కాలేదు. అక్కడ ఫ్రీ బస్ ఉంటుండగా ఆ ఫ్రీ బస్ కోసం ఆ మహిళ ఎందుకు విశాఖపట్నం వచ్చేస్తారు? అవును, ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబానికి దూరంగా హైదరాబాద్ లో ఎక్కడో పని చేసుకుంటోంది. విజయనగరం నుంచి వైజాగ్ రావడానికి ఎంత గట్టిగా గంట సమయం పట్టదు. కాబట్టి అక్కడ ఆపర్చునిటీ ఉన్నప్పుడు అక్కడికి వచ్చి పని చేసుకుంటోంది. అందులో భాగంగానే చెప్పింది, సార్ మీరు తెచ్చిన ఫ్రీ బస్ వల్ల నాకు నెలకు 3,500 నుంచి 4,000 రూపాయలు మిగులుతున్నాయని. అందులో కామెడీ ఎక్కడుంది, స్కిట్ ఎక్కడుంది? మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అమ్మాయి విజయనగరం నుంచి వైజాగ్కి పల్లె వెలుగు బస్సులో వస్తుందా? అందరూ మన జగనన్నకు లాగా స్పెషల్ ఫ్లైట్లలో హెలికాప్టర్లలో తిరగరు కదా. కొంతమంది వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితుల్ని బట్టి నడుచుకుంటా ఉంటారు. ఈ అమ్మాయి కూడా అలాగే చేస్తుందేమో. ఇన్ఫ్లుయెన్సర్ గా అమ్మాయి చేసిన వీడియోలు తీసుకొచ్చి, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్సర్లతోటి ఇలా కూర్చోబెట్టి మాట్లాడించి అడ్డంగా దొరికిపోయారు అని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీలే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ జీతాలు సరిపోకో లేదంటే వాళ్ళ అవసరాలకు బట్టో ర్యాపిడోలు నడుపుకుంటున్నారు, ఫుడ్ డెలివరీలు చేసుకుంటున్నారు. ఈ అమ్మాయి కూడా అలాగే తనకున్న టాలెంట్ ఇన్ఫ్లుయెన్సర్ గా ప్రమోషన్స్ చేసుకుంటుందేమో. అరే వాళ్ళ కంపెనీ వాళ్ళకి లేని బాధ మీకేంటండి అర్థం కాదు. వరద కళ్యాణి గారు, ఎక్కడో శ్రీకాకుళానికి చెందిన మీరు వైజాగ్ కి అనకాపల్లికి వచ్చి రాజకీయాలు చేయొచ్చు కానీ విజయనగరం అమ్మాయి మాత్రం అక్కడి నుంచి ఫ్రీ బస్ వాడుకుని వైజాగ్ వచ్చి ఉద్యోగం చేసుకోకూడదా? మీకో న్యాయం, అమ్మాయికో న్యాయమా? అబద్ధాలు మాట్లాడించడం అంటే ఏంటో తెలుసా? ఈ వీడియో చూడండి. నేను వేరే జాబ్ చేసేదాన్ని, నాకు 30,000 శాలరీ వచ్చేది. సో దాన్ని వదులుకొని కూడా ఇక్కడికి వచ్చానంటే నాకు ఇదంటే 30,000 జీతం వదిలేసి ఈ రోజు నువ్వు 5,000 వాలంటీర్ వ్యవస్థగా పనిచేస్తున్నావు అంటే నేను ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. 30,000 ఉద్యోగాన్ని వదిలేసి 5,000 వాలంటీర్ ఉద్యోగానికి వచ్చాను అని చెప్పి మీ పబ్లిసిటీ కోసం చెప్పించారే, దీన్ని అంటారు సిగ్గులేనితనం, అబద్ధాలు మాట్లాడించడం అంటే.